హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిఎన్ఎస్కే వ్లాగ్స్. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపెడుతున్నాను మీకు. మంచి టేస్టీగా, చూస్తేనే తినాలి అనిపించేలా ఎలా చేయాలో చూసేయండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకోవాలి అని, అలా అయితే టేస్ట్ చాలా బాగొస్తుంది. తర్వాత ఒక కేజీ చేప ముక్కలకి 2 ఉల్లిగడ్డలను తీసుకోవాలండి. వాటిని స్టవ్ పైన మంచిగా కాల్చుకోవాలండి. అలా కాల్చుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నాకు. ఉల్లిగడ్డ లోపల మొత్తం ఉడికిపోయాక దాన్ని తీసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి అండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. ఒక 4-5 మిర్చి కట్ చేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండుని నానబెట్టుకోవాలి అండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక బగారాకులు 2-3 వేసుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా అండి, అదిని వేసేసుకోవాలి అండి. మంచిగా కలుపుకొని తర్వాత అందులో కట్ చేసిన మిర్చి వేసేయాలండి. మంచిగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి అండి. అందులోనే పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అండి. ఆ తర్వాత చేప ముక్కలు వేసి నెమ్మదిగా కలుపుకోవాలండి, ముక్క విరగకుండా. ఒక 1 మినిట్ మగ్గనివ్వాలి అండి అందులో. ఆ తర్వాత అందులో మన టేస్ట్కి తగ్గట్టు కారం పొడి వేసి నెమ్మదిగా కలుపుకోవాలి అండి. కొందరైతే ముందే సూప్ పెట్టేసి సూప్లోనే చేప ముక్కలను వేస్తారండి. అలా వేస్తే అసలు టేస్ట్ బాగుండదు. ఒకసారి నేను ఇలా చేసినట్లు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక కారం పొడి వేసి మంచిగా కలుపుకున్న తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్ని అందులో పోసుకోవాలి అండి. నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి మంచిగా మరగనివ్వాలి అండి. మంచిగా మసిలిన తర్వాత ఫిష్ మసాలా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో ఫైనల్గా కొత్తిమీర ఆకు వేసి క్యాప్ పెట్టేసి కాసేపు మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని తినేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జిఎన్ఎస్కే వ్లాగ్స్. బాయ్ బాయ్.